చిన్న వయసులోనే సర్పంచ్గా పోటీ చేసే అవకాశం కల్పించిన 2 గ్రామాల పెద్దలకి, గెలిపించిన 2 గ్రామాల ప్రజలకి, నా విజయానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని, సర్పంచ్గా ఎన్నికల తర్వాత గత 5 ఏళ్లుగా గ్రామ అభివృద్ధి కోసం నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పడమటి కంబంపాడు తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి కత్తి లావణ్య తెలియజేశారు. నా 5 ఏళ్ల పదవీ కాలంలో నాకు సహకరించిన గ్రామ పెద్దలు వల్లూరి శ్రీనివాసులు నాయుడు, లక్ష్మీరెడ్డి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాయుడు గారు మాట్లాడుతూ గ్రామంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. అలాగే 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులను ఛాయాచిత్రం ద్వారా గ్రామ ప్రజలకు ప్రదర్శించి వారి మన్ననలు పొందారు. నాతో కలిసి పనిచేసిన సచివాలయ సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. చివరిగా వార్డు మెంబర్లు అందరూ తాజా మాజీ సర్పంచ్ కత్తి లావణ్య గారిని సత్కరించారు. కోరుకుంటున్నాం. సౌమ్యశీలి ఎల్లప్పుడూ మా మంచి కోరుతూ గ్రామానికి అభివృద్ధి చేసేలా సలహాలు ఇస్తూ గ్రామ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా చందు చిన్న అలుగు దగ్గర నుంచి ఒక పెద్ద రోడ్డు వేశారు. నేను చెప్పగలను, ఆ రోడ్డు వేయడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అలాంటి పెద్ద రోడ్డు వేసి గ్రామానికి, మన ఊరికి బస్సు సౌకర్యం కల్పించారు. అదొక మంచి కార్యక్రమం. ఇంకా రోడ్లు, ఎన్నో కాలువలు కట్టారు మురికి నీరు పోవడానికైతే. ఇంకా గుడులు, ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు. అక్కడ నుంచి మంచి వాతావరణం అందరికీ క్రియేట్ చేశారు. పిల్లలకి ప్రతిసారి స్పోర్ట్స్ పెడుతున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కడ వాటర్ సమస్య ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పోయి ఏదైనా రిపేర్ ఉంటే అక్కడికి వెళ్ళి చేయించడం, ఇమ్మీడియట్గా ప్రజలకి కావాల్సిన వాటర్ అందించడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా మనం వాళ్ళని ఎన్నుకున్నందుకు వాళ్ళు మనందరికీ తగిన న్యాయం చేశారని నేను అనుకుంటున్నా. చల్లగా ఉంటారు, ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీకు భవిష్యత్తులో ఈ రోజు అని కాదు, పంచాయతీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మేము నాయకులు ఏడ కనపడకపోవచ్చు, మేము ఎక్కడున్నా సరే మీకు ఏ అవసరం ఉన్నా మీరు ఫోన్ చేసి మమ్మల్ని అడగొచ్చు. మీకు కావాల్సిన సమకూర్చి పెట్టే బాధ్యత మేము తీసుకొని ఖచ్చితంగా అది మన పరిధిలో ఉంది, చేయాల్సిన బాధ్యత అయితే 100% చేపిస్తాం. పంచాయతీ వాళ్ళే చేస్తారనేది కాదు, మాకు బాధ్యత ఉంది, ఎందుకంటే నేను మనిషిని కాబట్టి. ఇప్పుడు నా పేరు కత్తి లావణ్య. నేను సర్పంచ్గా గెలిచి 2021 నుంచి 26 వరకు నాకు తోడున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నేను చేసే ప్రతి పనిలో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకున్న ప్రతి ఒక్కరికి నా థ్యాంక్ యూ. ఈ 5 ఇయర్స్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పై అధికారులకు కానీ, ఆఫీసర్స్ కానీ, నాయకులకు కానీ, నాయకులు సపోర్ట్ వల్లే మేము ఈరోజు ఇప్పుడు ఉన్నామని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఆఫీసర్స్కి కానీ, సచివాలయం సిబ్బందికి కానీ ప్రతి ఒక్కళ్ళకి నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. మా ప్రతి పనిలో సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. గ్రామస్తులకు, యువత, మా గ్రామ యువతకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.